ఇదే భర్త మహాశయులకి నా విజ్ఞప్తి. హలో ఎవ్రీవన్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఊర్లలో ఉన్నా ఎక్కడున్నా సంక్రాంతి సూపర్గా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ నన్ను రెగ్యులర్గా చూసేవాడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి అన్ని శుభాకాంక్షలు. సో బాగా ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడు భర్త మహాశయుల విజ్ఞప్తి సినిమాకి వెళ్తున్నాను, రవితేజ సినిమాకి. సో మనం యాజ్ యూజువల్ మియాపూర్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు మీకు తెలిసిందే, నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మన యాక్టివిటీ ఎలా ఉంటుందో. అండ్ నేను టికెట్ బుక్ చేసుకుని దేవి థియేటర్లో, దేవి 70mm టికెట్ బుక్ చేసుకున్నాను. సో అక్కడికి మియాపూర్ నుంచి అక్కడికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాలంటే పెట్రోల్ మొత్తం పీల్చేస్తుంది. సో మన ప్లాన్ మీకు తెలిసిందే, మనం వెళ్ళి మెట్రో దగ్గర బండి పార్క్ చేసుకుని అక్కడి నుంచి మనం మెట్రో ఎక్కి వెళ్ళిపోతాం. సో అది ప్లాన్. అండ్ అక్కడ కొత్తగా ఏదో ఓడియన్ మాల్ కూడా ఓపెన్ చేశారంట. సో వీ విల్ కైండ్ ఆఫ్ హ్యాంగ్ అవుట్. ఓ గ్రీన్ సిగ్నల్ పడింది, పద 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 పద. అమ్మా, కరెక్ట్ టైంకి దాటేసాం మనం. ఆ పక్కన బైక్ కూడా కొంచెం దగ్గరకు వచ్చాడు. నాకు లేదు, అసలు ఫుల్ రేస్ చేసా, పర్లేదు దాటేసాం. వెనకంతా ఖాళీగానే ఉంది. సో మనం మెట్రో పార్కింగ్ స్పాట్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ హ్యాపీగా బండి పార్క్ చేసుకోవచ్చు. మంచి స్పాట్ ఇది యాక్చువల్గా. బండి పార్క్ చేసుకుని మీ పనులు చూసుకొని వెనక్కి వచ్చి తీసుకోవచ్చు. కొంచెం ఫీజు ఉందిలే, అట్స్ ఓకే, బట్ బండి పార్క్ చేసుకోవచ్చు. డీజిల్ ఖర్చు మనకి బాగా సేవ్ అవుతుంది. అండ్ వచ్చిన తలకాయ నొప్పి వచ్చేసి రోడ్డు ఒకటే. మా సంక్రాంతులు వస్తున్నాయి, న్యూ ఇయర్లు వస్తున్నాయి, ఉగాదులు వస్తున్నాయి, రోడ్డు మాత్రం ఎప్పటికీ మారట్లేదు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. చూడండి ఎంత గతుకులుగా ఉందో. సో అదొక్కటే తలకాయ నొప్పి, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, బండి అయితే పార్క్ చేసేసుకున్నాం. నౌ ఆల్ ద వే టు ద మెట్రో. అక్కడ ఉంది మెట్రో. సో మెట్రో ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇగో ఇప్పుడే ట్రైన్ వచ్చింది అక్కడ, ఇప్పుడే ట్రైన్ వచ్చింది. అది మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వస్తుంది. అండ్ ఆల్రెడీ అక్కడ ట్రైన్ ఉంది, అదంటే వెరైటీగా యూ కెన్ సీ ఓవర్ దేర్. ఇప్పుడు ట్రైన్ ఉంది, మరి ఎందుకు పెట్టారో తెలీదు. సో ఇప్పుడే మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ల్యాండ్ అయ్యాం. అండ్ ఇది వచ్చేసి సప్తగిరి 70mm, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్స్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ప్రెసెంట్లీ రెనోవేట్ చేస్తున్నారు దీన్ని. సో శర్వానంద్ సినిమాతో మళ్ళీ స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి అనమాట. సో మనం ఓడియన్ మాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒకప్పుడు 3 థియేటర్లు ఉండేవి, అవి కూలగొట్టేశారు 15 ఏళ్ల క్రితం. ఇప్పుడేమో ఇక్కడ మాల్ కట్టారు. ఇందులో PVR ఐనాక్స్ మల్టీప్లెక్స్ కూడా రాబోతుంది. అండ్ దీని ఆపోజిట్గా ఉందే సుదర్శన్ 70mm ఓల్డ్ మాల్. ఇక్కడేమో AMB థియేటర్ రాబోతుంది, మహేష్ బాబు గారిది. దాని వెనకే దేవి సుదర్శన్ థియేటర్స్ ఉంటాయి. సో కాసేపు మాల్ లోపలికి వెళ్ళి కాసేపు టైంపాస్ చేసి చూసి తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళిపోదాం. సో మాల్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఏదో సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఆ బ్లేజర్ వేసుకున్నాడు కదా పింక్, అతనే హీరో అనుకుంటా. సో షార్ట్ తీస్తున్నారు. అతను ఎస్కలేటర్ నుంచి కిందకి దిగి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ వెనక ఎవరో జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. మీరు రైట్ సైడ్ కానీ ఇప్పుడు నేను చూపిస్తాను, రైట్ సైడ్ చూస్తే ఒక పెద్ద ట్రాలీ ఉంటుంది, దాని మీద ఒక కెమెరా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే షార్ట్ తీస్తున్నారు అనమాట. సో ఈ సీరియల్ షూటింగ్ జరుగుతుంది మాల్ లోపల. టాప్ ఫ్లోర్కి వెళ్ళా మంచి వ్యూ కోసం. సో ఇప్పటికీ అరగంట అయిపోయింది. అదే షార్ట్ 20 సార్లు తీసుంటారు. మీరు చూస్తే మళ్ళీ ఆయన ఎస్కలేటర్లో కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీలో కెమెరా షాట్ మళ్ళీ రిపీట్, ఇప్పటికీ 30 సార్లు తీశారు. సో సినిమా కష్టాలంటే ఇలా ఉంటాయి అనుకుంటా, ఒకే షాట్ 40 సార్లు తీయడం. ఓకే, మనం ఓడియన్ మాల్ నుంచి బయటకు వచ్చేసాం, దేవి థియేటర్ దగ్గరకు వచ్చేసాం. జనాలు అయితే ఎవ్వరు లేరు, నాకు తెలిసి హౌస్ఫుల్ అయితే అవ్వలేదు ఫస్ట్ డేకి, విచ్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్. బట్ ఎనీవేస్ కాసేపు ఇంకో 15 minutesలో షో స్టార్ట్ అవబోతుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం, కాసేపు ఇక్కడ వెయిట్ చేసి. కాగితాలు ఉన్నాయి మొత్తం. ఇవాళే ఫస్ట్ డే కదా, సో మార్నింగ్ షో కాగితాలు ఫుల్గా ఉన్నాయి. బస్తాలు అన్నీ ఏరుతున్నారు. సో మనది లోవర్ బాల్కనీ అండ్ సీట్ వచ్చేసి I21. సో కొంచెం ముందుకెళ్తే ఇది వచ్చేసి FGHI. సో ఈ లాస్ట్ బట్ థర్డ్ రో మన సీట్ ఆ చివరిని ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుందాం.
ఒరే బాబు కొంచెం డెవలప్ అవరా, నీకు లోపల దండం పెడతా. మన ఆఫీస్ అంటే సుదర్శనం గారి ఆఫీస్ రా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయ్యింది. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. టైంపాస్ సినిమా, అంత గొప్పగా అయితే ఏం లేదు, వాళ్ళ నుంచి బోరింగ్గా కూడా లేదు. టైంపాస్గా అలా స్లో అయిపోతుంది సినిమా. నాకైతే బాగానే అనిపించింది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. ఎక్స్పెక్ట్ చేసిన కామెడీయే, పెద్దగా అంత కడుపు చెక్కలైపోయే కామెడీ అయితే కాదు. బట్ కూల్గా ఉంది, టైంపాస్ అయిపోతుంది, బోర్ ఎక్కడ కొట్టట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, నాకైతే ఓకే అనిపించింది. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి. భర్త మహాశయులకి నా విజ్ఞప్తి. ఓకే, సినిమా నుంచి అయితే ఇప్పుడే బయటకు వచ్చేసాను. సినిమా అయిపోయింది. స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కి కార్ ఎక్కిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో చెప్తా. ఓకే, సో మొత్తానికి మనం ఫైనల్లీ మియాపూర్ చేరుకున్నాం. మన ట్రైన్లు మారి మనం దేశాలు తిరిగి ఫైనల్లీ మియాపూర్ చేరుకున్నాం. సో చీకటి అయిపోయింది బాగా, అరౌండ్ 6:15 అయింది ఇప్పుడు. సో ఫుల్ చీకటి అయిపోయింది. వింటర్ కాబట్టి చీకటి అయిపోయింది, సమ్మర్ అయితే అంత చీకటి అవ్వదు. వాట్ ఎవర్, కమింగ్ టు సినిమా, ఒక నిమిషం. యా, సినిమా విషయానికి వస్తే నాకు జస్ట్ ఒక యావరేజ్ సినిమా అనిపించింది. అంత గొప్ప సినిమా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి పర్లేదు, భరించగలం. సెకండ్ హాఫ్ చాలా బోర్ కొంతవరకు బోర్ అనిపించింది, చాలా కాదు కొంతవరకు బోర్ అనిపించింది. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. సో ఓవరాల్గా భర్త మహాశయులకి విజ్ఞప్తి, BMW ఇన్ షార్ట్, ఒక యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు. కాకపోతే టైంపాస్ కోసం చూడొచ్చు. అంత విరగబడిపోయి తీసేసి చొక్కాలు చింపుకొని టికెట్లు తెంపుకుని వెళ్ళే అంత సినిమా అయితే కాదు నా ఒపీనియన్ ప్రకారం. మీకు టైంపాస్ అవ్వట్లేదు, ఫ్యామిలీతో ఏదైనా సినిమా చూడాలి అంటే చూడొచ్చు. ఈ సినిమా ఎట్లా ఉందంటే, మీరు 30 ఏళ్ల క్రితం ఇంట్లో ఇల్లాలు ఒంటింటూ ప్రియురాలు సినిమా వచ్చింది వెంకటేష్ది, అది నువ్వు పెళ్ళం ఊరెళ్తేనో శ్రీకాంత్ సినిమా వచ్చింది. ఆ రెండు కలిపితే ఎలా ఉందో అలా ఉందన్నమాట. బేసికల్గా ఒక పర్సన్కి తన జీవితంలో 2 ఆడవాళ్ళు, కట్టుకున్న భార్య, ఇంకొక అమ్మాయి జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందో అన్న దాని మీద సినిమా. నేను స్టోరీ గిరి ఏం చెప్పను. రవితేజ న్యాచురల్ సినిమాలో లేదు. ఇది ఎట్లా ఉందంటే, రవితేజ కొంచెం కంట్రోల్డ్గా, లైక్ ఎక్కువ ఎమోషన్స్ లేకుండా, ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ లేకుండా నార్మల్గా ఉంది. అదైతే చెప్పగలను. అండ్ సాంగ్స్ ఓకే, అండ్ కామెడీ కూడా ఓకే. అక్కడక్కడ కామెడీ బాగానే అనిపించింది. మిగతా చోట్ల కామెడీ చాలా యావరేజ్గా, బ్లాండ్గా అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే, థియేటర్లో జనాలు లేరు. ఫస్ట్ డే జనరల్గా ఒక సినిమా, పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయిందంటే జనరల్గా హౌస్ఫుల్ అయిపోతుంది. కానీ ఇవాళ జనాలే లేరు థియేటర్లో అసలు. అయితే అంటే ఉన్నారు, అంటే అంత ఫుల్ అవ్వలేదు. ఫస్ట్ డే ఫుల్ అవ్వలేదు, మేబీ సంక్రాంతి హాలిడేస్ వల్లేమో. అండ్ రవితేజ గారి కథ సినిమాలు చూసుకుంటే కూడా అంత మంచిగా లేకపోవడం వల్ల జనాలకి సరే టాక్ వస్తే వెళ్దాంలే ఉన్నట్టున్నారు. ప్రస్తుతం అయితే టాక్ యావరేజ్ అని అంటున్నారు. బట్ చూడాలి, ఇంకా ఇవాళ ట్యూస్డే కాబట్టి వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేకి ఏమైనా చేంజ్ రావచ్చేమో. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, సినిమా ఈజ్ జస్ట్ యావరేజ్, టైం పాస్. అంత ఇరగబడిపోయి, మళ్ళీ ఇందని చెప్పినంత ఇరగబడిపోయి చొక్కాలు చించుకుని వెళ్ళిపోయి అంత సినిమా అయితే కాదు. అండ్ దట్స్ దట్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, లేకపోతే ఇంకెవరికైనా షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని బెల్ నోటిఫికేషన్స్ పెట్టుకొని, సో నా వీడియో వస్తే మీకు అప్డేటెడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. బాగా ఎంజాయ్ చేయండి. భోగి విషెస్ కూడా. ఇంకా ఫ్యామిలీతో ఉంటున్న సేపు బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చాలా బిజీ అయిపోతాం. అండ్ మళ్ళీ సంక్రాంతి సంవత్సరం తర్వాత వస్తుంది. సో బాగా ఎంజాయ్ చేయండి. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. బాయ్.